శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు ఇవ్వబడును. లంకె బిందులు, గుప్త నిధులు గురించి కూడా చూడబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారిని కలవండి. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. ఓం శ్రీ మాత్రే నమః. రాబోయే 4 రోజుల్లో వృషభ రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఒక స్త్రీ కారణంగా తరాలు తిన్న తరగని సంపద రాబోతోంది. మీరు ఈ 2 శుభవార్తలను తప్పకుండా వింటారు. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం ఒక అద్భుతమైన మరియు కీలకమైన మాసంగా నిలిచిపోతుంది. మీ భాగ్యరాజ్య అధిపతి అయిన శని లాభస్థానంలోను మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలోను సంచరించడం వలన ఈ సమయంలో వృత్తి మరియు ఆర్థికపరమైన విషయాలు మీరు ఊహించని శిఖరాలను అధిరోధిస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అయితే కుటుంబ జీవితంలోనూ మరియు మానసిక ప్రశాంతత విషయంలో కూడా కొన్ని సవాళ్లు అయితే ఏర్పడతాయి. కాబట్టి సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. వృత్తిపరంగా మీకు ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. మీ 9వ మరియు 10వ ఇంటికి అధిపతి మీ రాశికి యోగకారకుడైన శని 11వ అంటే లాభస్థానంలో ఉండడం చేత మీ కష్టానికి తగ్గ గుర్తింపు, మీకు ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు, జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే బలమైన అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి తోడుగా 10వ ఇంట్లో ఉన్న రాహు సంచారం మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలు, ఉన్నత పదవులను అందిస్తుంది. మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం పెరుగుతుంది. అయితే రాహు ప్రభావం కారణంగా కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే మీరు దృష్టి పెట్టడం మేలు. ఆర్థికంగా ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయం అనే చెప్పాలి. మీ 11వ ఇంటి అధిపతి అయిన గురువు మీ యొక్క 2వ అంటే ధన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు ఏర్పడుతుంది. ఇది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా గణనీయంగా పెంచుతుంది. కుటుంబం ద్వారా లేదా వారసత్వంగానూ ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. బహుళ ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు చాలా చక్కటి మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవచ్చు. మీ 4వ ఇంట్లో కేతు సంచారం వలన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఒంటరితనం, మానసిక శాంతి కలగవచ్చు. తల్లిగారితో సంబంధాలలో లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. ఈ సమయం కుజుడు ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనలు, అభిప్రాయ భేదాలు అయితే రావచ్చండి. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా కనిపించడం లేదు. అయితే 4వ ఇంట్లో కేతు ఉండడం చేత మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదురే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది మీ యొక్క జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం చూపవచ్చు. జూలై 26 తర్వాత శుక్రుడు 2వ ఇంట్లోకి మారడం వలన గొంతు నొప్పి, కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన
చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. పని ఒత్తిడిని తగ్గించుకొని సరైన విశ్రాంతి తీసుకున్నట్లయితే మీరు చాలా ఆరోగ్యంగాను ఉత్సాహంగాను కూడా ఉండగలుగుతారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు వీరి జీవితాన్ని చాలా ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు. అందుచేత ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు ముందుగా విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. మీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తల కోసం లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత పనిని చాకచక్యంగా చేయించుకునే నేర్పరితనం కలవారిగా కూడా ఉంటారు. ఇక ధన సంపదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం వీరు కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు శ్రమ పడడానికి ఎంతో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లాభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి చూస్తారు. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే వీరికి చాలా మంచిది. దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.